హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీన్స్ కర్రీ చేశాను. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఉంది. మరి ఇప్పుడు ఈ చక్కటి చిక్కటి బీన్స్ గ్రేవీ కర్రీని తయారు చేసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను బీన్స్ తీసుకుంటున్నానండి. ఈ బీన్స్ నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా ఫ్రెష్ బీన్స్ తీసుకుంటే హెల్త్కి మంచిది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బీన్స్ కర్రీని. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైంలో ఎక్కువగా వస్తాయి బీన్స్. సో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. నేను ఈ 1/2 కేజీ బీన్స్ని కూడా కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒకసారి వాష్ చేసుకుంటున్నానండి. కొద్దిగా ఏమన్నా దుమ్ము పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి, అందుకని వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ చేసేసాక ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. తర్వాత నేను 2 టమాటాలని ముచ్చుకలు తీసేసేసి ఈ కుక్కర్లోనే పెట్టుకుంటున్నానండి. మనం తర్వాత టమాటా క్యూరీ చేసుకోవడానికి నేను టమాటాలని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ బీన్స్లోనే వేసేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి. స్టవ్ పైన పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నా. తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుంటున్నా. కర్రీ చేసుకోవడానికి మనం ఏ కడాయిని యూజ్ చేసుకుంటే ఆ కడాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఈ కడాయిలో నేను 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి మసాలా కోసమని. దీన్ని ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఏమి వాడకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మన కుక్కర్ ఆవిరిపోతుందండి. సో నేను ఆవిరిపోయిందో లేదో చెక్ చేసుకుని విజిల్ తీసేసుకున్నాను ఫస్ట్. తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని టమాటో పైన స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ని సెపరేట్ చేసేసుకోవాలి. స్కిన్ తీసి పక్కన పాడేయచ్చు. మనం ఓన్లీ టమాటోస్ మాత్రమే తీసుకుని వాటిని పక్కకి వేరే గిన్నెలోనికి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు బీన్స్ చూసారా, మెత్తగా మెదిపితే ఎలా మెత్తగా అయిపోతుందో ఇంతవరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని కర్రీ చేసుకునే బాండి పెట్టుకుని దానిలోనికి ఫస్ట్ నేను ఒక 3 వరకు మిరపకాయలను నిలువుగా చీరుకుని వేసుకుంటున్నానండి ఆయిల్లో. తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నాను స్మెల్ కోసం. కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నానండి. మన గ్రేవీకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఆనియన్స్ అనేవి తీసుకోండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ తీసుకోండి. తర్వాత నేను మిక్సీ గిన్నెలోనికి ముందుగా ఉడకబెట్టుకున్న టమాటోస్ని, అలాగే 1 స్పూన్ వరకు జీడిపప్పు, 1 స్పూన్ ఎల్లుల్లిపాయలు, అలాగే 1/2 ఇంచు వరకు అల్లాన్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. టమాటాలో వాటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేగించుకోవాలండి. మనకి కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా వేగించుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీ, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లోనికి మనం మసాలా దినుసులు వేసుకోవాలండి. పసుపు చిటికెడు వేసుకుంటున్నా, కారం 1 స్పూన్ వేసుకున్నా, గరం మసాలా 1/2 స్పూను, ధనియాలు జీలకర్ర పొడి ముందుగా చేసుకున్నాం కదా దాన్ని 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ అనేది మీ రుచికి తగినంత వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత బాగా ఈ మసాలాలన్నీ కలుపుకొని 1 నిమిషం మనం వేయించుకోవాలండి. ఆ తర్వాత
దీనిలోనికి చిక్కగా ఉన్న కర్డ్ని 1 కప్ వరకు తీసుకుని దాన్ని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా బిస్క్ చేసుకొని దాన్ని కర్రీలోనికి కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గిచ్చేసుకుంటున్నానండి. ఇది బాగా మగ్గితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. పెరుగు వేసిన తర్వాత మనం గరిటెతో బాగా కలుపుకోవాలండి, లేదంటే తరకలుగా ఉండిపోతాయి. సో కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గబెట్టుకుని ఆ తర్వాత బీన్స్ వేసుకుంటున్నాను. బీన్స్ చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగుందో. ఈ విధంగా ఉడికించుకొని మనం కర్రీలో యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రాగా ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదండి. జస్ట్ 2 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బీన్స్ వేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ వరకు కాసేపు మగ్గించుకోవాలి. బీన్స్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా. మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్, అలాగే పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, సో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు నేను ఉడికించుకున్నానండి. చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. చూసారా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ బీన్స్ గింజలు అనేవి చిక్కుడు జాతికి చెందినవండి. రిచ్ ప్రోటీన్ ఉండే ఫుడ్లో ఫస్ట్ ఉంటుంది ఈ బీన్స్. అలాగే టేస్ట్ విషయంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. రోటీస్, నాన్స్ అలాగే రైస్లో కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. నాకైతే చాలా ఇష్టం బీన్స్ కర్రీ. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఏవైనా రెసిపీస్ కావాలంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈజీ వేలో నేను ఆ రెసిపీ అనేది మీకు ప్రజెంట్ చేస్తాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.